ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ని వచ్చే నెల 1వ తారీఖున అందుకోబోతున్నారు. దివ్యాంగులకు ఒకేసారి 15,000 రూపాయల పెన్షన్ అందుకోబోతున్నారు. జూలై 1న ఈ పెన్షన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తూ ఉన్నారు. పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు టీడీపీ పెన్షన్ని 4,000కు పెంచుతాము అని మేనిఫెస్టోలో కూడా చెప్పారు, హామీని ఇచ్చారు. దివ్యాంగులకు 6,000 రూపాయలకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. పెంచిన విధంగానే ఇప్పుడు బకాయిలతో కలిపి జూలై 1వ తారీఖున ఈ పెన్షన్ని అందజేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది. ఆ 3,000 రూపాయలను 6,000 రూపాయలకు 4,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అందబోతోంది. మామూలు పెన్షన్ 4,000 రూపాయలు అందబోతోంది. ఏప్రిల్ నుంచే ఈ పెన్షన్ని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ బకాయిలు, సాధారణ పెన్షన్ బకాయిలు నెలకు 1,000 రూపాయలు కలిపి జూలై 1వ తారీఖున ఆ పెన్షన్తో జూలై నెలలో ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు, పాత బకాయిలు 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందబోతోంది. ఇక దివ్యాంగులకు ఏప్రిల్లో 3,000 రూపాయలు, మే 3,000 రూపాయలు, జూన్లో 3,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయల బకాయిలు కలిపి జూలై 1వ తారీఖున 6,000 రూపాయల పెన్షన్, మొత్తం 15,000 రూపాయలు అందబోతోంది. పెన్షన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత 3 నెలల బకాయిలు కూడా కలిపి జూలైలో ఒకేసారి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధారణ పెన్షన్ బకాయి 3,000తో కలిపి మొత్తం 7,000, దివ్యాంగుల పెన్షన్ బకాయి 9,000 రూపాయలతో కలిపి 15,000 రూపాయలను జూలై 1వ తారీఖున ఇవ్వటానికి కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పెన్షన్ బకాయిలు కలిపి జూలై 1వ తారీఖునే పెన్షన్ లబ్ధిదారులకు అందబోతోందా? పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలోనే పెన్షన్ దారులకు సంబంధించిన అంశం మీద పెన్షన్ పెంపుకు సంబంధించిన నిర్ణయం ఆల్రెడీ సంతకం చంద్రబాబు పెట్టారు కాబట్టి దానికి కేబినెట్ అప్రూవల్ చెప్పింది. దానిలో భాగంగానే 7,000 రూపాయలు అంటే పెంచినటువంటి 3,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు 1,000 రూపాయలు, 3 నెలలు చొప్పున 3,000 ప్లస్ పెంచిన 4,000 ఈ 4 ప్లస్ 3 7,000 రూపాయలని వృద్ధాప్య పెన్షన్ కింద జూలై 1వ తేదీన వాళ్ళకి అందజేయబోతున్నారు. అకౌంట్ లో కాదు, నేరుగానే వాళ్ళ ఇంటికి వెళ్లి 7,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వికలాంగులకు సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ ఇంతకుముందు వరకు ఇస్తున్నారు, దాన్ని 6,000 రూపాయలు పెంచారు. 6,000 రూపాయల పెన్షన్ ని ఈ నెల నుంచే అమలు చేయబోతున్నారు. 6,000 రూపాయలు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అందబోతుంది. ఇక పూర్తి అంటే 100% వికలాంగులు ఉన్నారు, 100% వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వాళ్ళకి 15,000 రూపాయలు కూడా నేరుగా ఇంటికి వెళ్లి లబ్ధిదారులకి అందజేయబోతున్నారు. ఇక తలసేమియా, అదేవిధంగా ఇతర వ్యాధులతో బాధపడుతూ వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. వాటికి సంబంధించినటువంటి దాని మీద కూడా చంద్రబాబు సంతకం పెట్టారు కాబట్టి ఆ పెన్షన్ సంబంధించిన డబ్బులు కూడా ఫస్ట్దారు నుంచి వాళ్ళకి అందజేయబోతుంది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయలని దశల వారీగా 3,000 రూపాయలు పెంచుకుంటూ మొన్న జనవరిలో 3,000 రూపాయలు అందజేశారు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. అయితే చంద్రబాబు ఎన్నికల హామీలో భాగంగా గెలిచిన మొదటి నెల నుంచే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4,000తో పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కింద ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,36,000 మంది వృద్ధాప్య పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకి 1వ తేదీన 7,000 రూపాయలు వాళ్ళ చేతికి అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన కేబినెట్ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, అదేవిధంగా ఇతర పెన్షన్ సంబంధించిన 10,000 కోట్ల వరకు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరోవైపు మొత్తం గతంలో చూస్తే కనుక 1928,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు ప్రతి నెల అంటే ఈ నెల మినహాయిస్తే ఆగస్టు నుంచి నెల 4,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 2,700 కోట్ల రూపాయలు అవుతుందని ప్రతి నెల అంచనా వేసి మొదటి నెల మాత్రం 10,000 కోట్ల వరకు అవుతుంది. అన్ని పెన్షన్లు కలుపుకుని దానిలో భాగంగా నిధుల విడుదలకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు జరుగుతుంది. కాబట్టి అటు వృద్ధాప్య పెన్షన్ తో పాటు వికలాంగులు, తలసేమియా, అదేవిధంగా డయాలసిస్ తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి. ఇచ్చిన హామీ మేరకు జూలై 1న వాళ్ళకి పెంచిన పెన్షన్ తో పాటు 3 నెలల బకాయిలు, పెండింగ్ బకాయిలు కలిపి 7,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పెన్షన్ అందబోతున్న నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారుల రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు 4,000 రూపాయలు పెంచుతామన్న హామీతో పాటు
3,000 అంటే 3 నెలల రూపాయలు 3,000 పెంచిస్తామని 7,000 ఇస్తామని చెప్పిన హామీ ప్రజల్లోకి వెళ్ళింది. వృద్ధాప్య పెన్షన్ కానీ పెన్షన్దారులు వాళ్ళు బలంగా నమ్మి ఓట్లు వేయబట్టే ఇంత హ్యూజ్ మ్యాండేట్ వచ్చిందనేది తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఒప్పుకున్నారు. కాబట్టి ఇచ్చిన హామీ మేరకే నిలబెట్టుకుంటున్నారు. కాబట్టి అటు వృద్ధులు కానీ వికలాంగులు అందరూ కూడా పెన్షన్ పెంపు మీద సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం పెంచడం వల్ల తమకు ఉపాధికి తమ కుటుంబ పోషణకి తమ ఉపయోగపడుతుందని వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు అంటే పెన్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళ స్పందన తెలిసే అవకాశం కనుక ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి దాదాపుగా ప్రస్తుతాన్ని అమలు కాబోతుంది. కాబట్టి వాళ్ళంతా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. రోహిత్. రైట్ రాజేష్, ఇంకా ఈ క్యాబినెట్లో ఏ విషయాలపై చర్చించారు, ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకాలు చేస్తున్న ఫైళ్ళ గురించి అన్నిటిపైన ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగిందా? మొదటి సంతకం చూస్తే కనుక దానికి సంబంధించినతో పాటు మిగతా 5 సంతకాలు వాటి మీద మెగా డిఎస్సి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద దాని మీద ఆల్రెడీ క్యాబినెట్ చర్చించి 16,000 పోస్టులు టెట్ నిర్వహించి 16,000 పోస్టు పూర్తి చేయాలి. అది కూడా డిసెంబర్ లోపే అని టైం ఫ్రేమ్ కూడా పెట్టుకున్నారు. డిసెంబర్ లోపు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక రెండో సంతకం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. మూడోది అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి, అదేవిధంగా పెన్షన్ 5 సంతకాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి అప్రూవల్ కూడా క్యాబినెట్ ఇచ్చింది. వాటితో పాటు ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖల్లో అవినీతి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతితో పాటు ఇతర అంశాలు ఆర్థిక అవకతవకలు జరిగాయనే దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ 5 ఏళ్ళు ఏం జరిగిందనే దానికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయాలని క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. రోహిత్. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ని అందుకోబోతున్నారు లబ్ధిదారులు. దివ్యాంగులు ఒకేసారి 15,000 రూపాయల పెన్షన్ అందుకోబోతున్నారు. జూలై 1న ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని టీడీపీ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది కూటమి. దివ్యాంగులకు 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. జగన్ హయాంలో పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది. పెంచిన పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. గత 3 నెలల బకాయిలు కూడా కలిపి జూలైలో ఒకేసారి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధారణ పెన్షన్ బకాయి 3,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు, దివ్యాంగుల పెన్షన్ బకాయిలు 9,000 రూపాయలతో కలిపి మొత్తం 15,000 రూపాయలను జూలై 1వ తారీఖున అందించడానికి కసరత్తు జరుగుతోంది.